నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. బీసీఎన్ వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. దేశాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి. మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించినట్టు స్పష్టం. సీతారాం యేచూరి ఆశయాలను కార్మిక వర్గం ముందుకు తీసుకుపోవాలి. భీమవరం సిఐటియు సమావేశంలో పిలుపునిచ్చిన జిల్లా ఉపాధ్యక్షులు వాసుదేవరావు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్. హిందువుల విశ్వాసాన్ని చంద్రబాబు దెబ్బతీశారంటూ ఆగ్రహం. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితులకు పరిహారం. మొదటి విడతగా 60 కోట్ల రూపాయలు అందజేసేందుకు సంస్థ అంగీకారం. పేదల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్టు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. సంక్షేమానికి, దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్టు తెలియజేశారు. ఆర్థిక ప్రగతి సాధించిన ప్రపంచ దేశాల మధ్య భారత్ 5వ స్థానానికి చేరిందని గుర్తు చేశారు. మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలియజేశారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మౌలిక, అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. ప్రత్యేకించి వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు. 25,000 గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు, ఇంకా కొంచెం అనుసంధానానికి నోచుకోలేదు అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. వ్యవసాయ ప్రధాన దేశం మాత్రమే కాకుండా వ్యవసాయ ఆధారిత దేశం కూడా. నేటికి సైతం మన దేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు. కనుక రైతులకి సంక్షేమాన్ని అందించగలిగితే, అన్నదాతలుగా ఉన్నటువంటి రైతులు మరింత మెరుగ్గా వ్యవసాయం చేస్తూ మనకు కావలసినటువంటి ఆహార భద్రత మనకే కాదు విశ్వవ్యాప్తంగా కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో గనక చూసుకున్నట్లయితే 3 లక్షల కోట్ల మేరకు రైతులకి దీని మాధ్యమంగా లబ్ధి చేకూరి దగ్గర 12 కోట్ల మంది రైతులకి ఇది లాభం చేకూర్చినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా మేము ప్రజలకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు కేవలం మొలాసెస్ మాధ్యమంగా మనం ఇథనాల్ ఏదైతే చేస్తున్నామో అది అంతవరకే పరిమితం కాకుండా మీరు మేజ్ మాధ్యమంగా కూడా, జొన్నల మాధ్యమంగా కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రకమైనటువంటి వెసులుబాటు కూడా ఆ షుగర్ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి విషయం నేను తెలియజేస్తున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం క్రూడ్ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో, పామ్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా సోయాబీన్ నూనె కావచ్చు, వీటి మీద ఏదైతే ఇంతకు ముందు దిగుమతి కేవలం 12% ఉండేదో డ్యూటీ, దాన్ని 32% పెంచినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి పామ్ ఆయిల్ రైతులకు కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అగ్రికల్చర్కి, సాధారణంగా రైతులు ఇక్కడ మనకి హార్టికల్చర్ కూడా ఉంటుందండి. హార్టికల్చర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వ్యవసాయోత్పత్తులు కావచ్చు, మార్కెట్ చేరేలోపు 30-40% అవి పాడైపోతున్నాయనేటువంటి విషయాన్ని గమనించి దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ని
కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేటాయించినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సీతారాం యేచూరి ఆశయాలను కార్మిక వర్గం ముందుకు తీసుకుపోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో సీతారాం యేచూరి, మాజీ ఎమ్మెల్యే ఆర్ సత్యనారాయణరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తే సీతారాం యేచూరి తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. నివాళులర్పించిన వారిలో సిఐటియు నాయకులు కె అప్పన్న, కె కృష్ణ, రాజు, రంగా తదితరులు పాల్గొన్నారు. 5వ తారీఖున కమ్యూనిస్టు ఉద్యమ నేత ప్రీతమ ఆర్ సత్యనారాయణరాజు గారు ఆర్ఎస్ గారు అనారోగ్యంతో చనిపోయారు. ఇది చాలా విషాదకర సంఘటన. అలాగే ఈ నెల 12వ తేదీన సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు అకాల మరణం కార్మిక వర్గానికి తీవ్ర లోటు. దేశంలో ఈ రోజున మతోన్మాద శక్తులు కార్మిక వర్గం పైన, ప్రజలపైన తీవ్ర దాడులు చేస్తున్నటువంటి క్రమంలో అతి విలువైనటువంటి నాయకులను కోల్పోవడం చాలా బాధాకరం. కామ్రేడ్ సీతారాం యేచూరి గారు సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఈ రోజున రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రమాదాలు వస్తున్నాయి, ఈ ప్రమాదాల నుంచి కాపాడాలంటే ఈ దేశంలో ఉన్న లౌకిక శక్తి అందరూ ఐక్యంగా ఉండాలని బలమైనటువంటి వాదన వినిపించిన నాయకుడు అకాలం మృతి చెందటం సిపిఎం పార్టీతో పాటు ఈ దేశానికి తీవ్ర లోటు. కార్మిక వర్గం కార్మిక చట్టాలని మార్పులు చేస్తుంటే ఆ మార్పులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గానికి అండగా ఉన్నటువంటి కామ్రేడ్ యేచూరి చనిపోవడం బాధాకరం. కామ్రేడ్ ఆర్ఎస్ గారు, యేచూరి గారి యొక్క వాళ్ళ జీవిత ఆశయాలు ఈ రోజున ఏదైతే అసమానతలు లేనటువంటి సమాజం కావాలి, కార్మిక వర్గ రాజ్యాధికారం ఉండాలని బలమైన కోరిక కోరారు. ఆ బలమైన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో కార్మిక వర్గం ఐక్యంగా పునరంకితం అవుతామని, ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా శపథం చేస్తూ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, కామ్రేడ్ ఆర్ఎస్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్ గారికి, జోహార్ కామ్రేడ్ ఆర్ఎస్ గారికి. సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దివ్యక్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారంటూ ఆయన ట్వీట్ చేశారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని, ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడరని మరోమారు నిరూపితమైందన్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో శ్రీవారి సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అంటూ వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీచాతి నీచంగా మాట్లాడాడు. అది తెలిసిన వెంటనే నేను గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా 4 సంవత్సరాలు ఉన్న ఆ బాధ్యతలో ఉన్నప్పుడు మేము చేసిన కార్యక్రమాల వల్ల భక్తుల మనోభావాలు కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి దానికి ఇమీడియట్గా నేను రియాక్ట్ అయ్యి ఒకటే చెప్పడం జరిగింది. నేనెట్లా హిందువు అయ్యుండి వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఒకటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దానికి కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి చట్టపరంగా, న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం.
ఎందుకంటే 100 రోజుల పాలనలో చెప్పిన హామీలు అమలు చేయలేదు, వివిధ కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎలక్షన్లకు ముందు మా ప్రభుత్వంపై మా పార్టీపై దుష్ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాలు కప్పుచ్చుకోవడం కోసం ఈ దుష్ప్రచారం, మరీ ఇంత ఘోరమైన దుష్ప్రచారం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారాన్ని తెరలేపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఇది ఒక ఇదిగా భావించే పరిస్థితి వచ్చింది. రాత్రి నుంచి నేను చూసిన వెంటనే రియాక్ట్ అయ్యాను, దాని మీద ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వివరంగా ఏ విధంగా గత 5 సంవత్సరాల మా పాలనలో స్వామివారి నైవేద్యాలు పెట్టడంలో కానివ్వండి, భక్తులకు ఇచ్చే లడ్డూలు తయారు చేయడంలో కానివ్వండి, ఏ విధంగా నాణ్యతను పాటించాము, ఏ విధంగా 2014 నుంచి 15 వరకు వాళ్ళు చేయని కార్యక్రమాలు కూడా మేము 2019 నుంచి 24 వరకు చేశాము. ఇంకా మేము భక్తులకు మెరుగైన సౌకర్యాలు చేయటం కోసం, పవిత్రతను కాపాడుకోవటం కోసం ఎన్ని మెరుగైన కార్యక్రమాలు చేశాము అంటే ఇందులో 2 భాగాలు ఆయన నిన్న మోపిన నెపంలో, ఒకటి స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కల్తీ కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి నెపం మోపారు. ఆర్గానిక్ దేశీ కౌ ద్వారా వచ్చిన ఘీతోనే గత 3 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నైవేద్యాలు కార్మికుల సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేసిన యోధుడు సీతారాం ఏచూరి అని పలువురు సిఐటియు నాయకులు కొనియాడారు. బుధవారం ఉదయం కాకినాడ జెడ్పీ సెంటర్లో సిఐటియు కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి సంస్మరణ సభను నిర్వహించారు. సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీలు ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థిగా ఎస్ఎఫ్ఐలో చేరి అభ్యుదయ మార్గంలో పయనించారంటూ కొనియాడారు. సీతారాం ఏచూరి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన చనిపోయారు. ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తున్నాం. ఆయన ఒక గొప్ప అసాధారణ మేధావి, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అంతేకాకుండా సిపిఎం పార్టీలో కూడా ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అనేక దేశాలు పర్యటించారు. ఆయన చాలా భాషలు మాట్లాడగలరు. భారతదేశంలో కూడా ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం భాషలో మాట్లాడతారు ఆయన. అదే ఆయన ప్రత్యేకత. అర్థశాస్త్రం మీద, కళల మీద, సంగీతం మీద, రాజకీయాల మీద అనేక పుస్తకాలు రాశారు. ఈ దేశంలో విద్యారంగంలో ఏ మార్పులు తీసుకురావాలి, ఉపాధి పెరగాలంటే అలాగా, ఇవన్నిటి మీద కూడా పుస్తకాలు రాశారు. ఆయన గొప్ప మేధావి. ఇలాంటి గొప్ప మేధావి ఆయన తెలుగువాడు, తూర్పుగోదావరి జిల్లా వారు, స్వయంగా కాకినాడ నివాసి. ఇలా చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వపడాలి. కొందరు మిత్రుల నుండి ఒక సూచన వచ్చింది, అంత అఖిల భారత స్థాయికి వెళ్ళినట్టు సీతారాం ఏచూరి ఆయన పేరు మీదుగా ఈ జిల్లాలో ఏదైనా ఒక ఏర్పాటు జరగాలి, దేనికైనా ఒక పేరు పెట్టాలి అని చెప్పి ఒక సూచన వచ్చింది. ఈ విషయం మీద మేము స్థానికంగా ఉన్న శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యులను కూడా కలుస్తాం. వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సీతారాం ఏచూరి గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన ఈ నెల 12వ తేదీన అనారోగ్యంతో ఢిల్లీలో హాస్పిటల్లో మరణించడం అనేది జరిగింది. ఇది కార్మికోద్యమానికి తీరినటువంటి లోటు. ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలి దరిద్రంతో విలువలాడుతున్నటువంటి ప్రజానికం కానీ, అలాగే మొత్తం శ్రామిక లోకానికే ఇది పెద్ద షాక్గా అయినటువంటి పరిస్థితి ఉంది. ఆయన జీవితాంతం ఈ సమాజం మారాలి, అలాగే మతోన్మాదం నశించాలి, మహిళలకి స్వేచ్ఛ కావాలి, మహిళా హక్కులు అన్నీ కాపాడబడాలని చెప్పేసి, అలాగే కార్మికులకి కనీస వేతనాలు కావాలని చెప్పి, అలాగే విద్యార్థులకి శాస్త్రీయ విద్య అనేది కావాలని చెప్పేసి ఆయన 50 సంవత్సరాల పాటు అలుపెరగనటువంటి పోరాటం చేసినటువంటి మహానాయకుడు. ఇప్పుడు ప్రకటనలు.